హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. ఇది సింపుల్ స్టైల్ అండి, అండ్ మా అమ్మగారు ఇలానే చేస్తారనమాట. ఇది మా మదర్ రెసిపీ. నేను ఎప్పుడు చేసినా కూడా చికెన్ ఇలానే చేస్తుంది మా అమ్మ. నాకు ఇది చాలా చాలా ఇష్టమైన రెసిపీ. సో స్టార్ట్ చేసేద్దాం రండి. ముందుగా చికెన్ని తీసుకొని నీట్గా వెనిగర్ అండ్ పసుపు వేసి నీట్గా క్లీన్ చేసుకొని, దాని తర్వాత హాఫ్ కేజీ చికెన్ తీసుకుంటున్నానండి. దానికి నేను కొలతలు చెప్తున్నాను. హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసుకున్న తర్వాత కళాయిలో వేసి మీరు కొంచెం వాటర్ వేసి దాన్ని కొంచెం 80% వరకు కుక్ చేసుకోవాలి. సో చూసారు కదా, చికెన్ 80% వరకు కుక్ అయింది. ఆఫ్టర్ దట్ చికెన్ని వేరేగా సపరేట్ చేయాలి అండ్ వాటర్ని కూడా సపరేట్గా పెట్టుకోవాలి వేరే బౌల్లో. సో ఆఫ్టర్ దట్ మనం ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. అండ్ మసాలాకు కావాల్సిన సామాన్లు చూసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాలకులు, లవంగాలు అండ్ బిర్యానీ ఆకు, జీలకర్ర, దాల్చిన చెక్క, స్టార్ అండ్ ధనియాలు అండ్ చిన్న జాజికాయ ముక్క కావాలి. సో వీటన్నిటినీ మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకొని వాటిని ఫైన్ పౌడర్గా చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ 2 రఫ్లీ చాప్డ్ ఆనియన్స్, జింజర్, కొబ్బరి ముక్కలు కొంచెం అండ్ కొన్ని తెల్లుల్లి అండ్ కొంచెం జీడి నూక అంటారు కదా. సో జీడి నూక లేకపోతే మీరు జీడిపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఒక 5 to 6 జీడిపప్పు అయితే వేసుకుంటే సరిపోతుంది. సో ఈ మసాలాలని కొంచెం డ్రై రోస్ట్ చేయాలి. డ్రై రోస్ట్ చేసి వాటిని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ ఆనియన్స్ అండ్ అల్లం, తెల్లుల్లి, కొబ్బరి ముక్కలు అండ్ జీడి నూకని కూడా వీటితో పాటు కలిపి మిక్సీ చేసుకోవాలి. ఒక ఫైన్ పేస్ట్గా రెడీ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మన చికెన్ కర్రీకి. చాలా చాలా టేస్ట్ వస్తుంది ఈ మసాలా పేస్ట్ వల్లే. సో వీటన్నిటినీ మనం వేసుకొని కంప్లీట్గా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. దాని తర్వాత మీరు 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని ఆమ్లెట్కి మనం కోసుకుంటాం కదా, అలా చిన్న చిన్న ముక్కల్లా కోసుకోవాలి. సో కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి 2 మీడియం సైజ్ ఆనియన్స్ని అందులో వేసి అండ్ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం అందులో కొంచెం జీడిపప్పు, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కూడా వేగిపోయిన తర్వాత మసాలా పేస్ట్ని అందులో యాడ్ చేసుకొని మసాలా పేస్ట్లో ఉన్న వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయేంత వరకు మసాలా పేస్ట్ని నీట్గా ఫ్రై చేసుకోవాలి. వన్స్ మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత మనం అందులో కొంచెం పసుపు, కారాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా మరేం అవసరం లేదండి. సో మనం మసాలా పేస్ట్లోనే అన్ని మసాలా సామాన్లు వేసాం కాబట్టి మరి నో నీడ్ అనమాట. సో వన్స్ పసుపు, కారం కూడా వేసిన తర్వాత నీట్గా ఫ్రై చేసుకొని దాని తర్వాత అందులో చికెన్ని యాడ్ చేసుకొని కావాల్సినంత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని అండ్ మనం వేరేగా తీసి పెట్టుకున్నాం కదా చికెన్ వాటర్ అనేది, సో ఆ వాటర్ని కూడా అందులో యాడ్ చేసి అండ్ మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని మీరు మూత పెట్టి మీరు చికెన్ కర్రీ గ్రేవీ ఎలా ఉండాలనుకుంటున్నారో సో దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి చికెన్ 80% ఉడికిపోయింది కాబట్టి సో మిగిలిన 20% ఇప్పుడు ఉడికించుకుంటే సరిపోతుంది. సో గ్రేవీ కన్సిస్టెన్సీని మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్ చేసుకోండి అండ్ సాల్ట్ని కూడా టేస్ట్ చేసుకోండి. ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ రెసిపీ అనేది. నాకైతే చాలా ఇష్టం. చాలా సింపుల్ అండ్ తక్కువ మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఏవైనా వెరైటీ రెసిపీస్ కావాలనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఖచ్చితంగా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.